రైట్ నో నా దగ్గర అయితే విజయ రమేష్ గారు డిజిటల్ డీటాక్స్ కోచ్ ఉన్నారు. ఏంటి అసలు డిజిటల్ డీటాక్స్ అనగానే ఇదేంటిది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ప్రతి ఇంట్లో ఒక విలన్ ఉంది సెల్ ఫోన్, ప్రతి ఇంట్లో ఒక రాక్షస్ ఉంది టీవీ. పిల్లలు ఎంత ఓవర్ అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే ఎలా డైవర్ట్ చేస్తారు పిల్లల్ని? టీమ్ స్పిరిట్ డెవలప్ చేయాలి. ఉన్న వాళ్ళందరికీ మనం అందరం ఒకటే. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు పిల్లల్లో అని పేరెంట్స్ ఎక్కువగా కంప్లైంట్స్ ఇచ్చిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ కంప్లైంట్కి నా ఆన్సర్ పేరెంట్సే చెడగొట్టారు. ఆ ఫోన్ చూస్తూ భోజనం చేయొచ్చు అనే అలవాటు మనం చేసిందే. అంటే పెద్దవాళ్ళు కూడా వదలట్లేదు అనుకుంటారు చాలామంది, మేము కూడా అనుకుంటూనే ఉంటాము. ఒకటి రాగానే స్క్రోల్ చేస్తూ ఉంటాం. పిల్లలు ఎలా వింటున్నారు అసలు? పిల్లలకి ఒక ఛాలెంజ్ మనం విసిరాలి. నువ్వు ఇది చేయి చూద్దాం అని మనం వాడికి ఇష్టమయ్యేలా చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ అశ్విని. సో ఈ రోజుల్లో చాలామంది కిడ్స్ ఏంటంటే ఫోన్ అది పట్టుకుని అసలు వదలట్లేదు, కంటిన్యూస్గా ఫోన్తోనే ఉంటున్నారు. అండ్ చిన్న ఏజ్ నుంచే స్పెట్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అండ్ చాలా అదర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇన్ కేస్ గ్రహించినా సరే పేరెంట్స్కి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అలా ఫోన్ వచ్చేసి మీ పని మీరు చూసుకోండి, అలా మా పని మేము చూసుకుంటా ఉన్నట్టుగా అయిపోతున్నారు. ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇలాగే అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. రైట్ నో నా దగ్గర అయితే విజయ రమేష్ గారు డిజిటల్ డీటాక్స్ కోచ్ ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలు డిజిటల్ డీటాక్స్ అనగానే ఇదేంటిది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. కొన్ని వీడియోస్లో నేను చూసాను, బట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే ఏంటో. మీరు ఫస్ట్ దాని గురించి చెప్పండి. డిజిటల్ డీటాక్స్ అంటే డివైజెస్కి దూరంగా పిల్లల్ని ఎంగేజ్ చేయడం. జనరల్గా ఇప్పుడు పిల్లలు ప్రతి ఇంట్లో ఒక విలన్ ఉంది సెల్ ఫోను, ప్రతి ఇంట్లో ఒక రాక్షస్ ఉంది టీవీ. పిల్లల్ని లాగేసుకుంటుంది తన వైపు. కానీ పిల్లలు ఎంత ఓవర్ అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. లోన్లీ టైం చూస్ చేసుకుంటున్నారు. ఫంక్షన్స్కి రారు చాలామంది పిల్లలు. నాకు నిన్న ఒక క్లయింట్ మాట్లాడారు, 15 years పాప అట. ఈ పేరెంట్స్ ఇద్దరు ఎక్కడికి వెళ్దామన్నా, ఒకటే పాప, ఎక్కడికి వెళ్దామన్నా సరే వాళ్ళు ఆ అమ్మాయి నేను రానంటుంది. ఓకే, మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉంటాను. ఎందుకనంటే షీ డోంట్ వాంట్ టు సోషలైజ్. ఇంట్లో ఉంటే ఏదో గేమ్ ఆడుకుంటాను, PS5 ఆడుకుంటాను, లేదా వీడియో గేమ్ ఆడుకుంటాను, మొబైల్లో ఆడుకుంటాను, టీవీ చూస్తాను, నాకు అక్కడ బోర్. దట్ ఈస్ వాట్ హర్ స్టేట్మెంట్. తను ఎవరితోటి మింగిల్ అవ్వడానికి ఇష్టపడకపోతే ఫ్యూచర్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తను ఆలోచించుకొని ఆ పేరెంట్స్ వరి అయి నన్ను అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, పాప ఏ ఏజ్ నుంచి మొబైల్ చూస్తుంది అని. ఓకే. సో 15 టైం నుంచి పాప 2015 నుంచి షీ ఈజ్ విత్ మొబైల్. అంటే హర్ గ్రోత్ ఏజ్ గత 6 ఏళ్ల నుంచి ఆ పాప 15 నుంచి 25 అంటే 10 ఏళ్ళు, గత 10 ఏళ్ల నుంచి అంటే పాపకు 5 ఏళ్ల వయసు, సమాజం ఏంటి జనాలు ఏంటి అని తెలిసే వయసు నుంచి ఆ పాప కంప్లీట్ మొబైల్తో ఉంది. ఇంకా తనకు మిగిలిన వాళ్ళతో రిలేషన్ ఎలా వస్తుంది? ఉండదు. నేను చెప్పాను, మీ ఇంట్లో విలన్ ఫోన్ అండి, ముందు దాన్ని బయటికి గెంటేయాలి, అది జరిగితేనే మీ పాప సెట్ అవుతుంది అని చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు మేము చెప్తున్నామండి ఫోన్ పక్కకు పెట్టమని, పెట్టట్లేదని. సరే, ఇంకా నేను తనని పర్సనల్గా మాట్లాడి వాళ్ళ కేసు డీలింగ్ డిఫరెంట్ వే అనుకోండి. ఇంట్లో ఫోన్ అవసరం. పిల్లలకు కూడా మనం ఒక్కోసారి సర్కుల్కి వాటికి బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఏదన్నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ అంతా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వి లీవ్ కిడ్స్ ఎట్ హోమ్. అలాంటప్పుడు వాళ్ళని నువ్వు టీవీ చూస్తూ ఉండునానా, నేను వెళ్ళొచ్చేస్తాను, నువ్వు ఆడుకుంటూ ఉండునాన్న మొబైల్తో, మేము చూసి వచ్చేస్తామని చెప్పడం స్టార్ట్ చేసి పిల్లలకు అలవాటు చేసాం. ఇది మనం అలవాటు చేసేటప్పుడు దాన్ని చాలా చిన్న విషయంగా తీసుకున్నాం. అది ఇప్పుడు మనల్ని సఫర్ చేస్తుంది. అలాంటి పేరెంట్స్కి ఇట్ ఈజ్ ఏ హెల్పింగ్ హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ డిటాక్స్లో మేము చేసేది ఏంటి అంటే, ఫోన్ లేకుండా మీరు ఎంగేజ్ అవ్వగలరు, మీరు ఆడుకోగలరు. ఫోన్లో ఏమీ కొత్త విషయాలు లేవు, అంతకంటే బోల్డ్ అంత ఫన్ రియల్ వరల్డ్లో ఉంది అని పిల్లలకు నేర్పిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళా కూడా వాళ్ళకి ఫోన్ కిక్ అనిపించట్లా. ఓకే. సో నౌ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైం. ఇంటికి వెళ్ళా కూడా ఇక్కడ నేర్పిన ఆటలు ఆడుకోవడము, లేకపోతే డ్రాయింగ్ చేయడము, బుక్ రీడింగ్, లేకపోతే పక్కన కమ్యూనిటీలో ఇంకెవరెవరు ఉన్నారు మీ ఏజ్ వాళ్ళు చూసి రండి, రేపు వాళ్ళని మనకు క్యాంపుకి తీసుకురండి అని చెప్తా. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పొస్తారు. అంటే కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఇక్కడ ఒకటి జరుగుతోంది, మేము వెళ్తున్నాము, మీరు రండి అని ఇన్వైట్ చేసేంత ఓపెన్నెస్. ఫోన్ వదిలేసి వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడగలగడమే గొప్ప. అలాంటిది వీళ్ళు వెళ్ళి పరిచయం చేసుకొని చెప్పి వస్తున్నారు అంటే వీఆర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్సే కదా. ప్లే స్కూల్స్కి మనకి ఏంటి డిఫరెన్స్ అసలు? ప్లే స్కూల్ అంటే దే హ్యావ్ టార్గెట్స్ కదండి. ఈ సంవత్సరంలో ఈ పిల్లాడికి ఇది నేర్పాలి ఖచ్చితంగా. మాకు అవేం లేవు.
వీఆర్ జస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తున్నాం. నువ్వు ఇది నేర్చుకో, ఇదే నేర్చుకో అని చెప్పట్లేదు మేము. అంటే అక్కడ కూడా మనకి ఇలాగా సో కాల్డ్ ఏదైతే మనం ఇందాక చూసాము ఆల్రెడీ స్నేక్ అండ్ ల్యాడర్ అని చెప్పేసి చిన్న చిన్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ మనకి పర్టికులర్గా డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? ప్లే స్కూల్లో లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, యాక్టివిటీ తక్కువే ఉంటుంది. మేము యాక్టివిటీ ఓరియంటెడ్ స్టడీ ఎడ్యుకేషన్ అని ఎన్ని స్కూల్స్ లేబుల్ వేసినా నేనైతే అది అగ్రీ చేయను. ఎందుకంటే అది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. టీచర్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు, చూపులతో భయపెడతారు. కూర్చో, లే, వెళ్ళు అనేది సైగలతోనే మేనేజ్ చేస్తారు, చెయ్యాలి కూడా. లేకపోతే ఒక్క పర్సన్ 20-30 మందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో స్కూల్స్ నుంచి పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకుంటారేమో కానీ స్కిల్స్ నేర్చుకోరు. ఇక్కడ ఏంటంటే సోషలైజేషన్. ఇప్పుడు పిల్లలు వస్తుంటే కొత్త పిల్లలు రాగానే పాత పిల్లలు వాళ్ళకి గుడ్ మార్నింగ్, హాయ్, వెల్కమ్ చెప్పి లోపలికి పిలుచుకుంటున్నారు. ఓకే. సో అంటే ఏంటి, కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, ఇన్వైట్ చేయడం అనే మేనర్స్ నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వీళ్ళు ఏం తెచ్చుకున్నారు, ఫుడ్ ఒకళ్ళది ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటారు. కమ్యూనికేషన్, నాకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం. స్కూల్లో అంత స్కోప్ ఉండదు. త్వరగా తినేయండి, టైం అయిపోతుంది, లంచ్ అవరు, స్నాక్స్ అవరు, లిమిటెడ్ టైమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను టైం ఇవ్వను, ఆకలి అవుతుంది అంటే వెళ్ళి తినమంటాను. సో వాళ్ళు స్నాక్స్ బ్రేక్కి ఒకేసారి 3-4 అనుకుని వాళ్ళంతటా వాళ్ళు కుమ్ముకాయ మన లంచ్కి మనం స్నాక్స్ తిద్దామని వస్తారు. స్నాక్స్ బ్రేక్కి వెళ్దాం అంటారు, వచ్చి నా దగ్గర చెప్తారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు చేసే డిస్కషన్ కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటా. వీళ్ళు స్నాక్స్ తింటూ మా మమ్మీ ఈ కర్రీ బాగా చేస్తుంది, మా ఇంట్లో ఇది తినము, నువ్వు ఇది ఎలా తెచ్చుకున్నావు, ఏ షాప్లో కొనుక్కున్నావు, ఇవన్నీ డిస్కస్ చేస్తుంటారు. అంత అబ్జర్వేషన్, అంత కమ్యూనికేషన్ అనేది స్కూల్లో వాళ్ళకి స్కోప్ ఉండదు. అండ్ ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ కూడా. క్లాస్లో అందరూ దాదాపుగా 3 నెలలు 4 నెలలు తేడా అదే వయసు పిల్లలు ఉంటారు. మనకి ఇక్కడ అలా కాదు. నేను 5 నుంచి 12 ఇయర్స్ మొత్తాన్ని ఒకే గ్రూప్లో పెట్టేశాను. సో పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని చూసుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో మిక్స్డ్ ఏజ్ గ్రూప్లో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మనకంటే పెద్దవాళ్ళని మనం ఎలా అడగాలి, ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఇది కూడా సెల్ఫ్ లెర్నింగే. నేను ఏది వీళ్ళని కూర్చోబెట్టి ఇలా చేయండి నాన్న, ఇలా అడగండి నాన్న అని చెప్పను. ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు రాలేదనుకో, పక్కన పెద్దమ్మాయి అంటే అక్కని అడుగు, హెల్ప్ చేస్తుంది అంటాను. అక్క ఇది చెప్పవా అని వాడు అడుగుతాడు. ఆ అమ్మాయికి రాకపోయినా నేర్చుకుని వాడికి చెప్తుంది. అండ్ ఎంతమంది కిడ్స్ని మీరు ఇక్కడ రిక్రూట్ చేసుకుంటారు జనరల్గా? పర్టికులర్గా ఉన్నారా ఇంత నెంబర్ అని చెప్పేసి? నేనైతే మ్యాక్సిమం ఒక బ్యాచ్కి 20 వరకే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ హెల్పర్స్. మా బాబు ఇక్కడ, నాకు నా మేనేజర్ ఉంది ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ పాప కూడా, దే ఆర్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ అనమాట. వాళ్ళకి పిల్లలతో ఎంజాయ్ చేయడం ఇష్టము. సో ఇంట్లో ఎలాగో వీళ్ళే ఫోన్లో చూస్తుంటారు. సో నేనేం చేశానంటే వాళ్ళిద్దరిని ఇక్కడ అటాచ్ చేశాను. సో ఈ పిల్లలంతా కలిసి గ్యాదర్ చేసి రన్ చేస్తున్నారు. సో 20 వరకు వీ కెన్ మేనేజ్ యాజ్ ఐ హ్యావ్ 3 సపోర్ట్ స్టాఫ్. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ యాక్టివిటీలో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా అబ్జర్వ్ చేయాలి, మీరు చేయొద్దు యాక్టివిటీ, వాళ్ళు చేస్తుంటే హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో దే ఆర్ డూయింగ్ దట్. సో అలాగే మనం ఒక టీమ్ డెవలప్ చేసుకుంటే వీ కెన్ మేనేజ్ అప్ టు 20-25 కిడ్స్ ఆల్సో. ఓకే. అలా కాకుండా నేను ఇండివిజువల్గా రన్ చేసుకుంటాను, నాకు ఎక్కువ మంది వద్దు అనుకుంటే 5 to 10 వీ కెన్ ఈజీలీ. ఎందుకంటే వీఆర్ ఎంగేజింగ్ విత్ యాక్టివిటీస్. మనమేమి ఓరల్ క్లాస్ చెప్పట్లేదు. క్లాస్ చెప్తుంటే బోర్ వస్తుంది, నిద్రపోతారు లేదా పక్కకు పరిగెడతారు, ఇవన్నీ ఉంటాయి. వాడిని హ్యాంగ్ చేయడానికి అక్కడ ఒక యాంకరింగ్ పార్ట్, ఒక గేము, ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ఇందాక మనం చూసాం స్నేక్స్ అండ్ ల్యాడర్ అని చెప్పేసి. సో ఇంకా అదర్ గేమ్స్ ఏం ఆడిస్తారు మీరు ఇక్కడ? స్నేక్ అండ్ ల్యాడర్ ఎందుకు నేర్పించాను ఇక్కడ అంటే, లైఫ్లో ప్రాబ్లమ్స్, అచీవ్మెంట్స్ 2 ఉంటాయి. ఒక ప్రాబ్లం వచ్చి వెనక్కి ఒక పాము మింగి వాడి కాయని వెనక్కి వెళ్ళిపోగానే పిల్లాడు డిప్రెస్ అవుతాడు. అయినప్పుడు మిగిలిన వాళ్ళందరూ వాడికి చెప్తారు, అరే నెక్స్ట్ నీకు నిచ్చెన వస్తుందిరా, ఈ నెంబర్ వేసుకో అని చెప్తారు. అంటే ఏంటి, వాడిని పాజిటివ్ మోటివేషన్ వాడి పీర్ గ్రూప్ ఇచ్చేస్తుంది. అలా ఇవ్వడం వీళ్ళకి రావాలి, తీసుకోవడం వాడికి రావాలి. అందుకని స్నేక్ అండ్ ల్యాడర్ నేర్పించాను. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని గేమ్స్, అంటే ఎలా డైవర్ట్ చేస్తారు పిల్లల్ని? కరికులం ఉంటుందమ్మా. నేను దీనిలో కరికులం డెవలప్ చేశాను. ఎలా అంటే ఫస్ట్ వీక్ పిల్లల్ని ముందు గ్రూప్ చేయాలి, టీమ్ స్పిరిట్ డెవలప్ చేయాలి. ఉన్న వాళ్ళందరికీ మనం అందరం ఒకటే, అందరం వీఆర్ ఈక్వల్ అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఇది ఫస్ట్ వీక్లో మేము చేసే వర్కౌట్. సెకండ్ వీక్లో వచ్చేసి వాట్ దే నో దాన్ని పబ్లిక్ స్పీకింగ్లో ఎక్స్ప్రెస్ చేయమని చెప్తాం. ఓకే. ఇప్పుడు అంతా ఫ్రెండ్స్ అయిపోయారు కదా, సో వాడికి మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. అప్పుడు దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ స్టోరీస్, వాళ్ళ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ లేదా వాళ్ళ అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఏదో ఒకటి తలా ఒకటి మాట్లాడాలి. సెకండ్ వీక్ అంతా కంపల్సరీ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది. ఓకే. కాకపోతే అది వాళ్ళు చేస్తున్న అన్న విషయం వాళ్ళకి తెలియదు.
నేను వాళ్ళతో కబుర్లు చెప్తూ నాన్న నిన్న మా అపార్ట్మెంట్లో ఇలా జరిగింది తెలుసా అని ఒకటి చెప్పానంటే చాలు తలా ఒకటే చెప్పేస్తారు. సో అలా వాళ్ళలో కమ్యూనికేషన్ డెవలప్ స్టోరీ టెల్లింగ్ లాగా అంతే చెప్పిస్తాం. స్టోరీ టెల్లింగ్ లాగా కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత 3rd వీక్లో లాజికల్ థింకింగ్ యాక్టివిటీస్ ఇస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది, పీర్ గ్రూప్తో ఫ్రెండ్స్ అయ్యారు. సో ఈ లాజిక్స్లో వీళ్ళు ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళతో నేర్చుకోవడం వీళ్ళకి ఈజీ, అడగడానికి మొహమాటం ఉండదు. సో 3rd వీక్ కరికులంలో అలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. 4th వీక్లో వచ్చేసి జస్ట్ లైక్ సెలబ్రేషన్ అనమాట. ఇక ఆ వీక్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు వదిలేసారు, ఇంట్లో ఫోన్లు చూడరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు కూడా 10 to 15 మినిట్స్కి మించి ఇంట్లో టీవీ చూడట్లేదు. ఎలా అలవాటు చేశారు అలా అసలు? అంటే పెద్దవాళ్ళు కూడా వదలట్లేదు అనుకుంటారు చాలామంది, మేము కూడా అనుకుంటూనే ఉంటాము ఈ రోజు నుంచి మనం ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు, స్క్రీన్ టైం ఇంతే ఉండాలి అని చెప్పేసి సెట్ చేసుకుంటాం కూడా. ఈవెందో ఒకటి రాగానే స్క్రోల్ చేస్తూ ఉంటాం. పిల్లలు ఎలా వింటున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పర్సనల్గా ఆడుకోవడానికి నేను క్లే మోల్డింగ్స్ ఇచ్చి క్లే తోటి వాళ్ళకి జస్ట్ ఏదో ఒకటి చేసిన, క్లేతో చపాతీ, క్లేతో ఇడ్లీ చేయొచ్చు, నెక్స్ట్ క్లే తోటి వాళ్ళు చిన్న ఇల్లు కట్టచ్చు, దోసకాయ చేయొచ్చు, దొండకాయ చేయొచ్చు. అవి చూపించామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా ఏం చేయొచ్చు, క్రియేటివ్ థింకింగ్ పెరిగింది. వాడు ఇంటికి వెళ్ళాక కూడా ఆ క్లే పట్టుకొని ఆలాడుతుంటాడు, ఇంకా వేరే విషయాలు పట్టించుకోడు. లేదా ఇక్కడ యాక్టివిటీ ఆడిస్తాను, అందరూ చేయగలిగారు, వాడు చేయలేదు, వాడికి ఆ యాక్టివిటీ నువ్వు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయనా అని చెప్తాను. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ మీద చిన్న బాల్ బ్యాలెన్స్ చేస్తూ ఇంత లాంగ్ డిస్టెన్స్ నడిచి వాళ్ళు ఒక టబ్లో వేయాలి. అది మనకి ఈజీ అనిపిస్తుంది, మనం కూడా చేయలేము నిజం మాట్లాడితే, ఎందుకంటే కార్డ్బోర్డ్ స్టిఫ్గా ఉంటుంది, బెండ్ అవ్వదు. సో బాల్ కదలకుండా తీసుకెళ్ళాలి. మా చిన్నతనంలో లెమన్ స్పూన్ గేమ్ ఆడించేవాళ్ళు, సో దానిలాగా అనమాట ఇది, కాకపోతే కొంచెం అప్డేటెడ్ వర్షన్. సో అది ఆడించినప్పుడు ఏమైంది, 2-3 పిల్లలు దారిలోనే 4-5 సార్లు బాల్ పడేసుకుంటూ వచ్చారు, పడేయడము తీసి పెట్టడం. వాడు మిగిలిన వాళ్ళు ఆడేశారు, నేను చేయలేకపోయినా ఏడ్చాడు. వాడికి ఆ కార్డ్బోర్డ్ ఇంటికి ఇచ్చేసి నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేయరా, వాడు రోజంతా అదే పనిలో ఉన్నాడు. ఇంకా వాడికి ఐ హ్యావ్ టు డూ ఇట్, వాళ్ళందరూ చేశారు, సెల్ఫ్గా ఫీల్ అయిపోయి నెక్స్ట్ డేకి తను హీఈస్ ఏబుల్ టు డూ దట్. కప్స్ ఎయిర్ బ్లో చేయడం కానీ ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్ద ఖర్చున్న ఆటలు కాదు. కాకపోతే పిల్లలకి ఒక ఛాలెంజ్ మనం విసిరాలి, నువ్వు ఇది చేయి చూద్దాం అని మనం వాడికి ఇష్టమయ్యేలా చెప్పాలి, మళ్ళీ వాడికి కోపం వచ్చేలా చెప్పకూడదు. ఓకే. మీకు ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళ పిల్లల్లో అని పేరెంట్స్ ఎక్కువగా కంప్లైంట్స్ ఇచ్చిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇదేనండి, తినరు. ఫస్ట్ పాయింట్ టీవీ లేకపోతే వాడు తినడండి, టీవీ పెడితేనే తింటాడు. సెకండ్ కంప్లైంట్ ఏమో ఎవరితో మాట్లాడరు, సోషలైజ్ అవ్వరు. ఈ రెండే నేను ఎక్కువ విన్న కంప్లైంట్స్. తర్వాత కంప్లైంట్స్ అంటే ఫోన్ వదలడు అనేదే వీటన్నిటికీ రీజన్ అనుకోండి, అది మోస్ట్ కామన్ కంప్లైంట్. ఫస్ట్ కంప్లైంట్కి నా ఆన్సర్ పేరెంట్సే చెడగొట్టారు. సెకండ్ కంప్లైంట్ దాని కన్సిక్వెన్సెస్ ఇక్కడ చూస్తున్నాము. సో ఫోన్ చూపించి భోజనం చేయాలి, ఆ ఫోన్ చూస్తూ భోజనం చేయొచ్చు అనే అలవాటు మనం చేసింది. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, నార్మల్గా తినిపిస్తే తిన్నరు పిల్లలు. అసలు అవసరం ఏముందండి, పిల్లల కడుపు కరెక్ట్గా వాళ్ళ ఫిస్ట్ అంత ఉంటుంది, ఎవరి పొట్టైనా మనకైనా అంతే, ఇదే మన కెపాసిటీ. దీన్ని మించి మనం ఎందుకు తింటామంటే ఇంతే తింటే 2 అవర్స్లో ఆకలి అవుతుంది, కాబట్టి మనం డబల్ కెపాసిటీ తిని 4 అవర్స్ ఆగుతాం. పిల్లలకి దీనికి 6 కెపాసిటీ పెట్టాలని ట్రై చేస్తారు, వాళ్ళ ఫిస్ట్కి 6 టైమ్స్. ఎలా తీసుకుంటారు? సో వాడు తినడు. కానీ మదర్కి ఏమనిపిస్తుంది, వాడు ఇంకా తినాలి, వాడు సరిపడా తినలేదు. పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? వాడికి భూమి మీదకి రాగానే ఆకలి అవుతుంది, ఆ సెన్స్ వాడికి తెలిసిపోతుంది. ఇన్సెక్యూరిటీ వల్ల, ఆకలి వల్లే ఫస్ట్ ఏడుస్తారు పిల్లలు. తల్లి ఎత్తుకోగానే ఏడుపు ఆపుతారు, వెంటనే పాలు వెతుక్కుంటారు. అంటే ఏంటి, వాడికి ఆకలి అనే సెన్స్ బై బర్తే తెలుసు, మనం కొత్తగా నేర్పక్కర్లేము. మనం కొంచెమే పెట్టి వదిలేస్తే వాడికి ఆకలి అయితే మళ్ళీ వచ్చి వాడే తింటాడు. ఎందుకంత కంగారు? గబగబా కుక్కేయాలి, వీడే 5 గంటలు 6 గంటలు కదలకుండా పడుకోవాలని ఆలోచించడమే ఫస్ట్ మనం చేసే మిస్టేక్. పిల్లలు మెలకుతో ఉన్నప్పుడు ఈక్వల్ బ్రేక్స్ తోటి 2 అవర్స్కో 3 అవర్స్కో వాళ్ళకి ఏదో ఒక ఫీడ్ అరేంజ్ చేస్తూ లిమిటెడ్ ఫుడ్ అలవాటు చేస్తే, ఈ ఫోన్లో వాళ్ళేమో తింటున్నారు, కూర్చుంటున్నారు, ఓబేస్ అయిపోతున్నారు. మళ్ళీ మా వాడు ఓవర్ వెయిట్ అంటే జిమ్లో చేర్పిస్తాను, వాడి వయసు ఎంత, వాడెంత, వాడికి ఇంత ట్రబుల్ ఎందుకు? ఇవి చిన్న చిన్నవి పేరెంట్స్ మిస్ అవుతున్న పాయింట్స్. అవి కనుక ఫోన్ వాడికి దూరం పెడితే వాడు ఏం తింటున్నాడు, ఎంత తింటున్నాడు, వాడికి సరిపోయిందా లేదా తెలుస్తుంది. తినలేదనుకోండి వదిలేయండి, ఒక్కరోజు తినకపోతే కొంపలే మునగవు, వాడు పడుకున్నాక గొంతులో పాలు పోయండి, మీకు అంత బాధేస్తుంది.
వాడికి తెలీదు, తిన్నానన్న విషయం తెలీదు. సో వాడు రేపు పొద్దున్న నిద్ర లేచి నేను నిన్న అన్నం తినలేదు అనే గిల్ట్లో ఉంటాడు. వీళ్ళందరూ తినేసారి నాకు పెట్టలేదు, నన్ను ఎవరూ అడగలేదు అనే గిల్ట్లో ఉంటాడు. మూడో రోజు వాడే వచ్చి కూర్చుంటాడు కంచం ముందు. సో ఏంటి అసలు నెక్స్ట్ మీకు అంటే మా వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారు ఏంటి? సో ఇక్కడ మాత్రం ఉంది మనకి. సో కొంతమందిని ఎంగేజ్ చేస్తారు పిల్లలకి అని చెప్తున్నారు. వాట్ అబౌట్ ఫ్యూచర్? లైక్ ఇంకే సొసైటీస్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా, ప్రతి చోటికి మీరైతే వెళ్ళలేరు, అంత టైం కూడా మీకు ఉండదు. సో ఏంటి ప్లాన్? నా ప్లాన్ అయితే నేను ట్రైనింగ్స్ ఇస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తున్నాను మీకు చూపిస్తాను. డిఫరెంట్ యాక్టివిటీస్, వాటి నుంచి లెర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అలాంటి యాక్టివిటీస్ని ఎలా చూస్ చేసుకోవాలి. మళ్ళీ నేను యాక్టివిటీస్ కూడా నా దగ్గరే పర్చేస్ చేయమని చెప్పాను. నాకు దగ్గరలో ఉన్న స్టేషనరీ షాపు, టాయ్ షాపు విజిట్ చేసి నేను తీసుకున్నవే. సో అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా అమెజాన్లో ఆర్డర్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి అందులో. సో డైరెక్ట్గా ఆర్డర్ చేసుకొని ఎవరికి వాళ్ళు క్యాంప్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ చుట్టూ మీ అపార్ట్మెంట్లో ఉన్న 10-15 మంది పిల్లల్ని మీరు చేంజ్ చేయగలిగిన యూ డిడ్ సంథింగ్ టు ద సొసైటీని, హ్యాపీగా రిలాక్స్డ్గా నిద్రపోవచ్చు. ట్రైనింగ్లో మొత్తం చైల్డ్ సైకాలజీ, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి టెక్నిక్స్ ఇస్తాను. ఎందుకంటే ఒక్కొక్క కిడ్ యూనిక్గానే ఉంటారు. ఒకళ్ళు చాలా ప్రొయాక్టివ్ ఉంటారు, ఒకళ్ళు చాలా వెనక ఉంటారు, ఒకళ్ళు ఇంట్రావర్ట్ ఉంటారు, ఒకళ్ళు భయపడుతూ ఉంటారు, ఒకళ్ళు షై. భయానికి షైకి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయలేము, బట్ పిల్లల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ పిల్లల్ని ఎలా సోషలైజ్ చేయాలి అనేవి టెక్నిక్స్ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాము. సెకండ్ డే వచ్చేసి కరికులము మేము ఎలా డెవలప్ చేసాము. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీక్లో ఇలా ప్లాన్ చేస్తాం, సెకండ్ వీక్ అలా ఆ ఫస్ట్ వీక్ అంతా వాళ్ళ చేత ఏ యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళు సోషలైజ్ అవుతారు, సెకండ్ వీక్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాంటి యాక్టివిటీస్ మొత్తం నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఓకే, స్టార్ట్ చేశారా మీరు ట్రైనింగ్ సెషన్? ట్రైనింగ్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఆన్లైన్ ట్రైనింగ్, ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ వెళ్ళాల్సింది. నిజం మాట్లాడితే ఇది ఓ మూమెంట్లో వెళ్ళాలి. సో ఎవరైనా వచ్చి ఇక్కడ ట్రైన్ అవ్వమంటే ఆల్ ఆర్ బిజీ నవేడేస్, కాబట్టి నేను ఆన్లైనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వీళ్ళు వర్క్ మాత్రం ఆఫ్లైన్ చేయాలి. మళ్ళీ వర్క్షాప్ మేము ఆన్లైన్ చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. పిల్లల్ని డివైస్కి దూరంగా పెట్టాలి. కాబట్టి మీరు ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక హాల్లో కూర్చొని కూడా పిల్లలందరినీ గ్యాదర్ చేసి గేమ్స్ ఆడించడము, వాళ్ళతో ఫన్గా ఉండడము. పిల్లలు ఇలా ఓహో మొబైల్ లేకపోయినా లైఫ్లో ఇంత ఫన్ ఉంటుందన్న విషయం, ఎందుకంటే వీ ఎంజాయ్డ్ దట్. మేబీ మీరు మిస్ అయి ఉండొచ్చు కొంచెం, కానీ మాకు సోషల్ లైఫ్ బాగుంటుంది. మేము రోడ్ సైడ్ కూడా ఆడుకునేవాళ్ళము, పార్కులకి వెళ్ళేవాళ్ళం, చెట్లకి దూకేవాళ్ళం. చాలా కంప్లీట్ అవుట్డోర్ లివింగ్ ఉండేది మాది. ఎక్కువ ఏదో టైంకి ఇంటికి వచ్చి తిని పడుకోవడంలా ఉండేది. ఇప్పుడు పిల్లలు చూస్తే ఎప్పుడు బయటకు వెళ్ళమన్నా నేను వెళ్ళను అని చెప్పేసే స్థాయికి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఇది ఎలా ఛార్జ్ చేస్తున్నారు మీరు పర్ పర్సన్కి? ట్రైనింగ్ వచ్చేసి 2500 ఛార్జ్ చేస్తున్నాను. బేసిక్ మెటీరియల్ లైక్ షెడ్యూల్, ఫస్ట్ 20 days వర్క్షాప్కి షెడ్యూల్ ఇస్తున్నాను. ఫర్దర్ గైడెన్స్ ఎలాగో ఉంటుంది. మేమందరం ఒక కమ్యూనిటీలో ఉంటామన్నమాట. సో వాళ్ళకి ఏదైనా ఒక కిడ్తో ప్రాబ్లం వచ్చింది, లేదా ఈ కిడ్ ఇంత రఫ్గా ఉన్నారు, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని డౌట్స్ ఉన్నా దే విల్ పింగ్ మీ, నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను. టోటల్గా ఒక 1 month తీసుకుంటే మొత్తం అంతా అర్థమైపోతుందేమో, ఎలా కోచింగ్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలా ఒక వర్క్షాప్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక్క వర్క్షాప్ వరకు మాత్రం టెన్షన్గా ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. పిల్లలు కూడా వర్క్షాప్ ఒకసారి అలవాటైన పిల్లలు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, స్కూల్ స్టార్ట్ అయ్యాక వీకెండ్స్ పెడతారా, వీకెండ్స్ పంపిస్తాము అని. సో ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి మార్నింగ్స్ వచ్చేస్తున్నారు, స్కూల్ స్టార్ట్ అయ్యాక ఎలాగా అని అడిగిన. అంటే పేరెంట్స్ కూడా వదలలేకపోతున్నారు పిల్లలు ఇంత పాజిటివ్గా ఎంగేజ్ అవ్వడం, ఇంత పర్సనల్గా ఉండడము. సో ఈవెన్ దే వాంట్ టు కంటిన్యూ. సో రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఎవరైతే ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటారో, ఈ ట్రైనింగ్ తీసుకొని చేసుకుంటారో, వాళ్ళు ఏముంది, వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లల్లో 10 మందిని చూస్ చేసుకొని వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళకి మంత్లీ ఏదో ఒక ఇన్కమ్. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదనుకోండి, నార్మల్ యాక్టివిటీలోకే వెళ్ళిపోతారు. అవ్వరు, ఎందుకంటే నేను వీళ్ళకి ఇక్కడ సెల్ ఫోన్ వాడడం వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో దిగి చెప్తున్నాను. 4 ఏళ్ల పిల్లాడికి కూడా సెల్ ఫోన్ వల్ల ఏం జరుగుతుంది, మొబైల్ చూడడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, స్క్రీన్తో ఎక్కువ టైం ఉండడం వల్ల వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. తర్వాత మధ్యలో వాళ్ళు ఇప్పుడు 2-3 రాలేదు, ఇవాళ ట్రిప్స్కి వెళ్ళారు వాళ్ళు, ఫ్యామిలీ ట్రిప్స్కి. సో వాళ్ళు వెనక్కి వచ్చి, మరి ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను కలవలేదు కదా, వచ్చాక మళ్ళీ వాళ్ళు టీవీ చూస్తారా, చూడరు. ఎందుకంటే వాళ్ళకి దాని ఉన్న సాధక బాధకాలు తెలుసు, వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో దిగి నేను చెప్పేశాను. వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు, వాళ్ళ డాడీ వాళ్ళకి కూడా చెప్తున్నారు. వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుంటే ఓ పిల్లాడు, నాన్న ఫోన్ ఎక్కువసేపు చూడొద్దు, తలనొప్పి వస్తుంది తెలుసా అని చెప్తున్నారు. సో వాళ్ళకి అలా ఇంజెక్ట్ చేస్తాం మనం. ఇక్కడ కూర్చుని మాట్లాడినంతసేపు వాళ్ళకి చెప్పేది ఫోన్ చూడొద్దు నాన్న, కళ్ళు పాడైపోతాయి, అలా ప్రతి సందర్భంలో కూడా ఆ స్టేట్మెంట్ ఒకటి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది, ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. పిల్లలకి నేర్పిస్తే సరిపోతుందేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళే నేర్పించారు, వాళ్ళే నేర్పిస్తారు కదా. యాక్చువల్లీ పేరెంట్స్కి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని
అట్లీస్ట్ పిల్లల ప్రెజెన్స్లో మీరు డివైస్ వాడకండి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, మీరు వాడుతున్న పర్పస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఆఫీస్ మెయిల్స్ వస్తాయి, రెస్పాన్స్ ఇవ్వాలి. సపోజ్ ఏ సపోర్ట్ టికెట్ అర్జెంట్గా రిప్లై ఇవ్వాల్సింది ఉంటుంది పేరెంట్కి. సో నాన్న ఇది అర్జెంట్ టికెట్, మా మేనేజర్కి నేను ఆన్సర్ పెట్టేసి నీతో ఆడుకుంటాను అని చెప్పి వాడు ఎదురుగా మీరు అంతవరకే చేసి అక్కడ పెట్టారు, దెన్ హీ విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ లిమిటెడ్ యూస్. సో ఫైనల్గా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి. వ్యూవర్స్కి ఒకటే మాట, ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ సొసైటీ, చుట్టూ ఉన్న పిల్లల్ని కొంచెం బాగు చేద్దామని నాలా మీరు ఫీల్ అయితే, నేను ఎలాగైతే చుట్టూ ఎక్కడికి పోయినా షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కడికి వెళ్ళినా నేను చుట్టూ ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాను. అందరూ ఫోన్ చూసుకుంటూ తింటుంటారు. నాకు అది చాలా బాధేస్తుంది. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడితే మన కంచెల్లోకి ఆ మెతుకులు వస్తున్నాయి. అది నోట్లో పెట్టుకున్నప్పుడు కళ్ళకు అద్దుకోకపోయినా పర్వాలేదు, కింద పడకుండా చూడాల్సిన బాధ్యత అయితే మందే. కానీ అది కూడా చేయట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. సో పిల్లలకి ఆ ఫుడ్ విలువ, ఫుడ్ తయారు చేస్తున్న వాళ్ళు లేదా ఇంట్లో తయారు చేస్తున్న పేరెంట్స్ లేదా మెయిడ్ ఎవరైనా కానీ ఆ ఆహారం వాళ్ళ కంచంలోకి వస్తుంది అంటే వాళ్ళు ప్రకృతికి ముందు గ్రాటిట్యూడ్ చూపించాలి. అది మనమే నేర్పించాలి. అది బికాస్ ఆఫ్ స్క్రీన్స్ అండ్ సంథింగ్ అది మిస్ అవుతుంది. పిల్లల్లో ఆ సంస్కారం మనం ఇంప్లాంట్ చేయాలని నా ఉద్దేశం. నాలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రోలింగ్లో నెంబర్ ఇవ్వండి నాది. సో దానిలో అప్రోచ్ అవ్వండి, ట్రైనింగ్ తీసుకొని మీ ఏరియాలో మీరు స్టార్ట్ చేయొచ్చు వర్క్షాప్. అంత పెద్ద బిగ్ డీల్ కాదండి. పిల్లలు చాలా బాగుంటారు. ఈ జనరేషన్ పిల్లలు చెప్పిన మాట బాగా వింటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత. బిఫోర్ ఇంటర్వ్యూ, ఆఫ్టర్ ఇంటర్వ్యూ లాగా ఉందన్నమాట. థ్యాంక్ యూ. పేరులో విజయ రమేష్ అని అన్నట్టుగానే అలా మీరు దూసుకు వెళ్ళిపోతూ ఉండండి. మీరు అనుకున్నది అయితే సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.